రైతుల్లారా పారా హుషార్. ఋతుపవనాల కన్నా ముందే మార్కెట్లో కల్తీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తక్కువ ధర ఎక్కువ దిగుబడి పేరిట మళ్లీ బురుడి కొట్టేందుకు కేటుగాలు సిద్ధమవుతున్నారు. కాబట్టి ప్రచారాల్ని నమ్మి సీడ్ మాఫియా ట్రాప్లో పడొద్దు. వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలు మాత్రమే వాడాలి. ఇది రైతులకు అధికారులు ఇస్తున్న సూచన. ఇక స్పెషల్ డ్రైవ్తో తెలంగాణ వ్యాప్తంగా నకిలీ సీడ్ మాఫియా భరతం పడుతున్నారు అధికారులు. అన్నదాతలను అప్రమత్తం చేయడమే కాదు, నకిలీ విత్తన దందాకు కళ్లెం వేసేందుకు తెలంగాణ వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ రంగంలో దిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు నకిలీ పత్తి విత్తనాలు అంటగడుతోన్న కేటుగాళ్ల బెండు తీశారు పోలీసులు. తొర్రూరు మండలం టీక్యా తాండాలో జాటోతు వెంకన్న, సోమన్న అనే నిందితులను అరెస్ట్ చేశారు. 28 కేజీల నకిలీ బీటీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కూపీలాగితే గుంటూరు రూటు బయటపడింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ కృష్ణ కిషోర్. గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నానని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. దీని మీద లోతైన విచారణ చేసి గుంటూరులో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇలాంటి నకిలీ విత్తనాలు అమ్మడానికి చూస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరియు పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేసి వాళ్ళని చట్టరీత్యా చర్య తీసుకోవాలని జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. సీజన్ మొదలైందంటే చాలు అధిక దిగుబడి అంటూ నాసిరకం విత్తనాలు అంటగట్టే తంతుకు తెరలేపుతారు. రబీలో బైబ్యాక్ ఆఫర్లతో తమను బురిడీ కొట్టించారని నిజామాబాద్ రైతులు రోడ్డెక్కారు. ఎకరాకు 26 క్వింటాల్ దిగుబడి పక్కా అని మొక్కజొన్న సీడ్ను అంటగట్టారు వ్యాపారులు. తీరా చూస్తే ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఒప్పందం ప్రకారం డబ్బులు తిరిగివ్వాలని రైతులు ఆందోళనకు దిగారు. ప్రతి సీజన్లో ఇదే రిపీట్ అవుతుందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకుని విత్తన వ్యాపారులు తమను దగా చేస్తున్నారని వాపోయారు రైతులు. ఈ క్రమంలో నకిలీ విత్తన దందాపై ఫోకస్ పెట్టారు అధికారులు. 5 శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలను పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవన్నారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం ప్రతిపాదించిన బ్రాండెడ్ విత్తనాలనే వాడాలని రైతులకు సూచించారు.